హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ ప్రీత నిమ్మగడ్డ. సర్వసాధారణంగా చక్కెరను అందరూ ఇష్టపడతారు. అయితే చక్కెర అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువ చక్కెర తినకుండా ఉండటం తల్లి మరియు శిశువుకి మరింత మంచిది. ఎందుకంటే అధిక చక్కెర శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు. గర్భిణి 9 నెలల ప్రయాణంలో రుచుల విషయంలో ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్లు వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి చాలామంది మహిళలు ఇష్టపడతారు. కానీ ఇలా తినడం వల్ల మీకు మరియు మీ బిడ్డకు మంచి కంటే ఎక్కువ శాతం హాని కలిగిస్తాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల తల్లి మరియు బిడ్డకు ఊబకాయం సమస్యకి దారితీస్తుంది. ఓ పరిశోధన ప్రకారం 1000 మంది తల్లులు మరియు వారి పిల్లలపై జరిపిన పరిశోధనలో చక్కెర తీయటి పానీయాలు ఎక్కువగా తాగిన గర్భిణీ స్త్రీలకు 7 ఏళ్ల వయసులో ఊబకాయం కలిగి ఉంటారు. అధిక చక్కెర తినడం వల్ల తల్లి కూడా అదనపు గర్భధారణ బరువును పొందవచ్చు. ఇది డెలివరీ తరువాత కూడా చాలా కాలం పాటు ఉండవచ్చు. పిల్లల్లో ఊబకాయం సమస్య రాకుండా ఉండేందుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో 2017లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల పిల్లల్లో ఉబ్బసం మరియు అలర్జీలు పెరిగే అవకాశం ఉంది. అధ్యయనం కోసం పరిశోధకులు 9000 మంది తల్లులను పరీక్షించారు మరియు వారి పిల్లలు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అలర్జీ పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో తల్లులు అధికంగా చక్కెరను తీసుకునే పిల్లలకు అలర్జీలు మరియు ఉబ్బసం ఉన్నట్లు కనబడుతుంది. పిల్లలకు అలర్జీ వంటి సమస్యలు నివారించడానికి చక్కెర శాతం తగ్గించాలి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం గర్భధారణ సమయంలో అధిక చక్కెర తీసుకోవడం పిల్లల మేధస్సు మరియు జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. అధ్యయనం కోసం పరిశోధకులు 1999 నుండి 2002 మధ్య ఉన్న 1000 మంది గర్భిణీ స్త్రీలు మరియు వారి పిల్లల నుండి సేకరించిన ఆహార డేటాను పరిశీలించారు. పిల్లలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మరియు వారి జ్ఞాపక శక్తి అంత మెరుగ్గా లేదని కనుగొన్నారు. గర్భధారణ సమయంలో చక్కెర శాతం తక్కువగా తీసుకోవాలని, లేకుంటే అది జ్ఞాపక శక్తి మీద ప్రభావితం చేస్తుందని తెలిపారు. చక్కెర పిల్లల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చక్కెర పిల్లల్లో జీవక్రియ సమస్యలను కలిగిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు అనేక రకాలైన ఆహారాలు తినాలని అనిపిస్తాయి, కానీ ఆ సమయంలో స్వీట్స్ తినాలన్న కోరిక అధికంగా ఉంటే ఆ సమయంలో పండ్లు, షేక్స్ మరియు పండ్ల రసాలను తీసుకోవచ్చు. మీకు నిజంగా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్ తినాలనిపిస్తే వాటిని తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Health and Beauty.